సాంఘిక సంక్షేమ శాఖలో అవినీతి జరిగినట్లు ఫిర్యాదులు రావడంతోనే తనిఖీలు నిర్వహించామని ఏసీబీ డీఎస్పీ మధు తెలిపారు. తనిఖీల్లో అవినీతి జరిగినట్లు ఆధారాలు లభించాయని, తప్పకుండా అవినీతికి పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకుంటామంటున్న ఏసీపీ డీఎస్పీతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. మంచిర్యాల జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు అయితే నిర్వహించండి. తనిఖీలకు సంబంధించి కూడా ఎటువంటి వివరాలు వెల్లడించడానికి కూడా ఆదిలాబాద్ డీఎస్పీ మధు గారు ఉన్నారు. ఆయన అడిగి మరి సార్ చెప్పండి, ఎట్లా ఏ సమాచారం మేరకు మీరు తనిఖీలు నిర్వహిస్తున్నారు, ఏం జరిగింది? నేను మధు డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్. ఈరోజు పై అధికారుల ఆదేశానుసారంగా ఇక్కడ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారి ఆఫీసులో మేము తనిఖీలు చేయడం జరుగుతుంది. ఈ తనిఖీలను అనుసరించి ఇక్కడ కొన్ని అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఫిర్యాదులు అందినాయి. దాని మేరకు ఇక్కడ తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది, సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతుంది. ఈ సర్ప్రైజ్ చెక్లో భాగంగా కొన్ని రికార్డ్స్ అప్డేట్ లేకుండా ఉన్నాయి. క్యాష్ రికార్డు 24 జూలై నుంచి అప్డేట్ చేయవలసి ఉన్నది, అది చేయలేదు. అదేవిధంగా డిజేబుల్డ్ పర్సన్స్కి పంచాల్సిన వెహికల్స్ని ఇంకా పంచలేదు, వాటిని కూడా పెండింగ్లోనే ఉన్నాయి. ఇంకా పూర్తి రికార్డ్స్ను పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. అవన్నీ ఫైనలైజ్ అయిన తర్వాత పై అధికారులకు వారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. సార్, ముఖ్యంగా కూడా ఏదైతే ఇప్పుడు మీరు చెప్పినట్టు అంటే గతంలో కూడా అనేక ఆరోపణలు నేపథ్యంలో ఎప్పుడైనా ఇటువంటి మీ దృష్టికి వచ్చిందా ఈ శాఖ పరంగా? జరుగుతూనే ఉంటాయి, కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి రిపోర్ట్ రావడం వల్లనే మేము ఇక్కడికి వచ్చి వెరిఫై చేయడం జరుగుతుంది. అంటే మంచిర్యాలలో ఒక ఈ కార్యాలయం లేదా ఇంకెక్కడైనా స్టేట్ వైజ్ తెలంగాణలో మొత్తం చేయడం జరుగుతుంది. ఏసీబీ డీఎస్పీ అయితే మద్దతు తెలిపినటువంటి పరిస్థితి ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా కూడా ఏసీబీ తనిఖీలు అయితే జరుగుతామని చెప్తాను. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఇప్పటికీ కూడా అన్ని ఫైల్ చెక్ చేయడం జరిగింది. ఈ గతంలో కూడా ఏదైతే అవినీతి ఆరోపణల నేపథ్యంలో కూడా ఈ తనిఖీలు అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ జరిగినటువంటి దానికి సంబంధించిన తనిఖీలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం మా పై అధికారులకు అయితే తెలియజేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.